హలో. బాబు చెప్పా. ఎరా పొద్దునానికి బొమ్మ తెస్తానని ఇంకా రాలేదేంటి? ఇక్కడేమో పందిరేసావు, పనుడని చెప్పి పందిరేపితే పిచ్చులు వచ్చి దెబ్బని అన్నట్టుగా వేపించావు. ఓ పక్కేమో మంగాయం వచ్చి నేను 100 రూపాయలు సందా ఇచ్చాను, బొమ్మ ఏంటి ఇంకా తీసుకురాలేదు మీరు, నువ్వు గొడవాడేస్తుంది. ఎక్కడ తెచ్చావు? అదే వినాయకుడు బొమ్మ తెద్దామని ఎద్దుల బండి వేసుకుని వచ్చాను బావా. ఎద్దుల బండి టాటర్ మీద తీసుకొస్తాను, డీజే పెట్టించుకొస్తాను చెప్పి 15,000 తీసుకెళ్ళావు కదరా. ఆయన ఎద్దుల బండి ఎక్కడ దొరికింది నీకు? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావు గారు ఎద్దుల బండి ఉంది కదా, అది వేసుకుని వచ్చాను. ఏంటి ఎద్దులు అమ్మేశాడు కదా, ఖాళీ బండి ఎలా వేసుకెళ్ళావు? అదే మన ఊర్లో ఒక అచ్చోసిన అమ్మబోతుంది కదా, నీళ్ళకి ఖాళీ తిరుగుతుంది కదా, అదిని మన పాడి గేదెని వేసుకుని వచ్చాను బావా. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం బావా, వచ్చేటప్పుడే ఆంబోతూ మన గేదెని తీసుకుని లేచిపోయింది. సాంబోతు మనకి ఎత్తు లేచిపోయిందా? ఒరే నువ్వు మనిషివి అదొకటి అయిపోయింది తెలుసు కూడా. నీతో పాటు నేను కమిటీ పెద్దగా నుంచున్నాను చూడు, నా సొప్పు నేను కొట్టుకోవాలరా, నా సిగ్గులేదురా ఫస్ట్. ఒరే అయినా ఇంతగా 15,000 ఏం చేసావురా? ఏం లేదు బావా, సుజాత అంటే ఇప్పటి నుంచో పట్టీలు కొనిమ్మంటుంది, ఆంటీకి పట్టీలు కొనిచ్చేసాను. ఎప్పుడన్నా అలా ఆయన ఊరు వెళ్తే ఆ పట్టీలతో నాకు సైకిల్ చేస్తానంది. ఎవరి డబ్బులతో ఎవరు పట్టీలు కొనుక్కుంటారా? అయినా వాళ్ళ ఇంట్లో సైకిల్ చేస్తే నీకెలా పడిపోతారా? అయ్యి బ్లూటూత్ పట్టీలు బావా, అంటే అక్కడ ఆన్ చేస్తే చాలు ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది నాకు. అయితే మీరు మీరు బాగానే చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు. మధ్యలో నేనే పోరం పోకుని. నువ్వు సంవత్సరంలో 365 రోజులు నన్ను ఎదం చేస్తున్నాను, నీ చేతిలో నేను ఎదవుతున్నాను చూడు. నా సిగ్గులేదురా ఫస్ట్, నా బతికే రంగు నా బతుకు సేడా. నీ బతుకు ఇప్పుడు కాదు బావా, నీ పుట్టుకతోనే సెడా. అయ్యి బాబు, ఈ కొంపలు కూల్చే మాటలకి, ఈ కొంపలు కూల్చి తెలివితేటలకి తక్కువ లేదురా. నాకు వచ్చేస్తున్నారు బీపీ తెప్పి మాకు, నాకు బూతులు వచ్చేస్తున్నాయా. ఆరోగ్యం జాగ్రత్త బావా.